రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ అంటే ఏంటంటే మనం స్టాక్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం అంటే స్టాక్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనమాట. మనం స్టాక్ని 2 వేస్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. చూడండి, వి విల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ ఇన్ 2 వేస్. 2 వేస్లో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఆ 2 వేస్ ఏంటంటే యూజింగ్ యారే, యూజింగ్ లింక్డ్ లిస్ట్. యారేని యూజ్ చేసుకొని స్టాక్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అలానే లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసుకొని కూడా మనం స్టాక్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అసలు స్టాక్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. స్టాక్ అంటే అది సీక్వెన్స్ వేలో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తామని, ఆ ఎలిమెంట్స్ అనేవి ఎలా దేన్ని ఫాలో అవుతుంది అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే దాన్ని ఫాలో అవుతుందంటే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మనం ఎలిమెంట్స్లో లాస్ట్ ఏ ఎలిమెంట్ని అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్ని మనం డిలీట్ చేస్తామని, ఇలాంటివన్నీ మనం లాస్ట్ వీడియోస్లో విన్నాం కదా. సో అవి వినకుండా అయితే ఇక్కడికి రాకండి, విన్నాకే ఈ వీడియో వింటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే యూజింగ్ యారేని యూజ్ చేసుకొని మనం స్టాక్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అసలు మీకు యారే అంటే ఏంటో తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ బై యూజింగ్ యారేని యూజ్ చేసుకొని మనం స్టాక్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే 3 స్టెప్స్లో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఏంటి? పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్, డిస్ప్లే ఆపరేషన్ అనమాట. ఓకే, డిస్ప్లే ఆపరేషన్. ఓకే, మొత్తం మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ పుష్, పాప్, డిస్ప్లే. మీకు పుష్ ఆపరేషన్ అంటే ఏంటో తెలుసు. పుష్ ఆపరేషన్ అంటే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడాన్ని మనం పుష్ ఆపరేషన్ అంటాం. పాప్ అంటే డిలీట్ చేయడాన్ని పాప్ ఆపరేషన్ అంటాం. డిస్ప్లే అంటే మనం దేన్నైతే డిస్ప్లే చేస్తాం అది. మీకు పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్ తెలుసుంటే ఇది చాలా ఈజీగా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటి? పుష్ ఆపరేషన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? పుష్ ఆపరేషన్. కాబట్టి సో మనం ఫస్ట్ స్టెప్ పుష్ ఆపరేషన్. ఫస్ట్ పుష్ ఆపరేషన్ అంటే ఏంటి? మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. 5 ఎలిమెంట్స్. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటంటే 10, 20, 30, 40, 50. నేను ఇలా 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి? పుష్ ఆపరేషన్ని యూజ్ చేయాలి కదా. పుష్ ఆపరేషన్ని యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే నేను ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి అంటే దాని యొక్క సైజ్ ఇవ్వాలన్నమాట. సో స్టెప్ 1 ఏంటి? మనం ఫస్ట్ సైజ్ ఇవ్వాలి. ఎంత అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయాలి అనుకుంటున్నాం. నేను ఫర్ సపోజ్ నేను 5 ఎలిమెంట్స్ అని తీసుకున్నా కాబట్టి సైజ్ అనేది 5 అని ఇస్తానన్నమాట. ఓకే, ఆ తర్వాత మనం 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఇన్సర్ట్ చేయాలి తర్వాత ఇప్పుడు స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా, ఫుల్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ అంటే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇన్సర్ట్ చేయాలంటే అసలు స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా, ఫుల్గా ఉందా అని చూసుకోవాలి కదా. సో ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీగా ఉందంటే, స్టాక్ అనేది ఎంప్టీగా ఉంటే టాప్ అనేది ఎక్కడ ఉంటుంది? -1లో ఉంటుంది కదా. ఒకవేళ స్టాక్ అనేది ఫుల్గా ఉంటే టాప్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. ఓకే, అది మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా. ఓకే, సో సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? మనం స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా, ఫుల్గా ఉందా అని చెక్ చేసుకోవాలి. అంటే చెక్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ ఫుల్. ఓకే, ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ ఫుల్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం స్టాక్ అనేది ఫుల్గా ఉందా, ఎంప్టీగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, మనం ఎంప్టీగా ఉందా, ఫుల్గా ఉందా చెక్ చేసుకుంటాం. తర్వాత మనం స్టాక్ అనేది ఎంప్టీగా ఉంటేనే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం, అంతే కదా. ఏదైనా బాక్స్లో మనం ఏదైనా పెట్టాలి అంటే అది ఖాళీగా ఉంటేనే కదా మనం ఏదైనా పెట్టగలుగుతాం. అలానే స్టాక్ కూడా ఎలిమెంట్స్ అనేది ఏమీ లేకపోతేనే మనం ఎలిమెంట్స్ని పెట్టుకోగలుగుతాం, అంటే స్టోర్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ఎలిమెంట్స్ అనేది అంటే ఏమీ లేకపోతేనే, ఎంప్టీగా ఉంటేనే మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలి. కాబట్టి స్టెప్ 3లో మనం ఇప్పుడు ఒకవేళ ఎంప్టీగా ఉంటే, ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ
ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ అంటే స్టాక్ ఈజ్ ఎంటీ అంటే ఎక్కడున్నట్టు టాప్ పొజిషన్ టాప్ అనేది -1లో ఉన్నట్టు ఓకే. ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ దెన్ వీ కెన్ insert the elements. We can insert the elements using push operation okay, using పుష్ ఆపరేషన్. మనం స్టెప్ 3లో ఏం చేస్తాం, స్టాక్ అనేది ఎంటీగా ఉంటే అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంటే టాప్ పొజిషన్ ఏంటి -1 కాబట్టి మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం బై యూజింగ్ పుష్ ఆపరేషన్ యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట ఓకే. తర్వాత స్టెప్ 4లో ఏం చేస్తామంటే మనం స్టాక్ అనేది ఎంటీగా ఉంది, పుష్ ఆపరేషన్ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తాం. ఆ పుష్ ఆపరేషన్కి మనం ఎలా చేస్తామంటే ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1 అనే కండిషన్ ద్వారా మనం పుష్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఏంటి కండిషన్ ఏంటి, ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1 అంటే టాప్ అనేది ఇప్పుడు ఎక్కడుంది -1లో ఉంది అంతే కదా, ఎంటీ స్టాక్ అంటే -1 కదా. సో -1 ఈక్వల్ టు సైజ్ -1 మనం సైజ్ ఎంత తీసుకున్నాం 5 తీసుకున్నాం. సో 5 - 1 అంటే 4 కండిషన్ ఏమైంది -1 ఈక్వల్ టు 5 - 1 అంటే 4 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ అవుతూనే ఉండాలి అని అనమాట ఓకే. ఇఫ్ కండిషన్ ఏమని ఇచ్చాను, ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1 సో టాప్ అంటే -1 సైజ్ -1 అంటే 4 ఈ కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే నాకు ఏమని డిస్ప్లే అవ్వాలంటే అదే స్టెప్ 5లో నాకు డిస్ప్లే ఏమవ్వాలి అంటే ఓవర్ఫ్లో అని అవ్వాలి ఓకే. ఓవర్ఫ్లో అని డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ ట్రూ అయితే డిస్ప్లే అవ్వాల్సింది ఇది. ఒకవేళ ఇది ఫాల్స్ అనుకో, కండిషన్ ఫాల్స్ అయిందనుకో, సో మనం ఎక్కడికి వస్తాం స్టెప్ 6 ఎల్స్ కండిషన్లోకి వస్తాం. ఎల్స్ కండిషన్లో నాకేం డిస్ప్లే అవ్వాలంటే టాప్ ++ అవ్వాలి ఓకే. నాకు టాప్ ++ అవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు టాప్ ఎక్కడుంది -1లో ఉంది. మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే టాప్ ఎక్కడ ఉండాలి, ఎలిమెంట్ దగ్గర ఉండాలి. సో ఎలిమెంట్ దగ్గరికి రావాలంటే టాప్ అనేది ఇంక్రీజ్ చేయాలి కాబట్టి నేను టాప్ ++ చేస్తున్నా. ఆ తర్వాత టాప్ ++ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ ఇప్పుడు స్టెప్ 7లో ఏం చేయాలంటే స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్ అని రావాలి. ఎందుకు అంటే స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్, టాప్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. టాప్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ ఇంక్రీజ్ చేసిన టాప్లో మనం ఎలిమెంట్ని పెట్టాలి కదా. సో అందుకని స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్ అని రాశాను ఓకే. సో ఇది అల్గారిథం అవుతుంది అనమాట. సో ఫైనల్లీ ఇది అల్గారిథం. ఏంటంటే మీకు అల్గారిథం తెలుసుంటేనే మనం ఇదే ఇంప్లిమెంటేషన్ కూడా క్లారిటీగానే ఉందా. స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్ అనమాట. సో ఎలిమెంట్ అనేది టాప్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ ద అల్గారిథం ఫర్ పుష్ ఆపరేషన్. అర్థమైందా మనకి పుష్ ఆపరేషన్ అనేది ఇలా మనం చేస్తాము. దీన్నే మనకి ఇంత పెద్దగా ఇవ్వకుండా చిన్నగా 3 స్టెప్స్లో రాశాడు చూడండి. ఇక్కడ నేను రాసి పెట్టాను ఆల్రెడీ. ఫస్ట్ మనం సైజ్ ఇచ్చాం, తర్వాత టాప్ ఇప్పుడు పుష్ ఆపరేషన్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ సైజ్ ఇస్తాం, తర్వాత ఏంటి చెక్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ ఫుల్. స్టాక్ అనేది ఎంటీ ఆర్ ఫుల్ అనేది చెక్ చేస్తాం. అప్పుడు ఒకవేళ ఎంటీ అయితే ఎక్కడ ఉన్నట్టు టాప్ పొజిషన్ 1లో ఉన్నట్టు. సో అందుకనే టాప్ ఈక్వల్ టు -1 అని రాసాం. ఆ తర్వాత మనం -1లో ఉంటే మనం ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ ద ఎలిమెంట్స్, మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ పుష్ ఆపరేషన్. సో అందుకనే నేను ఇక్కడ పుష్ ఆపరేషన్ అని రాశాను అనమాట. తర్వాత పుష్ ఆపరేషన్ చేయాలంటే మనం కండిషన్ని చెక్ చేయాలి. ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1 సో అదే రాశాను, ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1. సో టాప్ అనేది ఇప్పుడు ఎక్కడుంది -1లో ఉంది, ఈక్వల్ టు సైజ్ -1 అంటే 4. సో 1 = 4 కాబట్టి ఇది కనుక రైట్ అయితే మనకి ఓవర్ఫ్లో అనేది డిస్ప్లే అవ్వాలి. ఇది కనుక రాంగ్ అయితే మనకి టాప్ ++ అవ్వాలి ఓకే. ఇది టాప్ ++ ఎప్పటి వరకు అవ్వాలి అంటే మనం ఎలిమెంట్స్ అన్ని ఇన్సర్ట్ చేసేంత అంటే 4 = 4 వచ్చేంత వరకు టాప్ ++ అవుతూనే ఉండాలి అనమాట. తర్వాత స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్ ఓకే. ఇది ఆపరేషన్. ఇప్పుడు ఇది ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఓకే. సో ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే
మనకు కండిషన్ ఏంటి, ఇఫ్ కండిషన్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1 కదా. సో టాప్ ఈక్వల్ టు సైజ్ -1. ఇప్పుడు టాప్ ఎక్కడుంది మనకి -1లో ఉంది కదా, ఇక్కడ రాశాను కదా చూడండి. ఇప్పుడు టాప్ ఎక్కడుంది మనకి -1లో ఉంది. సో -1 ఈక్వల్ టు సైజ్ మనం ఎంత ఇచ్చాం 5. సో 5 -1 అంటే -1 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 4 కదా. సో కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. సో కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం చేయాలి, ఎల్స్ కండిషన్లోకి రావాలి. ఎల్స్ కండిషన్లో ఏమని ఉంది, టాప్ ప్లస్ అని ఉంది. ఇప్పుడు టాప్ అనేది ఇప్పుడు ఏంటి, టాప్ అనేది ఎక్కడుంది -1లో ఉంది. సో -1ని మనం ఇంక్రీజ్ చేయాలి అనేగా, అంటే టాప్ ప్లస్ అంటే మనం టాప్ని ఇంక్రీజ్ చేయాలనేగా. సో -1 + 1 అంటే ఎంత, కండిషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనం టాప్ని ఇంక్రీజ్ చేసాం. అంటే స్టాక్ ఇప్పుడు అసలు నార్మల్గా ఎక్కడుంది, స్టాక్ -1లో ఉంది. స్టాక్ టాప్ అనేది -1లో ఉంది. సో ఇంక్రీజ్ చేసాం టాప్ ప్లస్. సో టాప్ అనేది ఇప్పుడు ఎక్కడ వస్తుంది, 0లోకి వస్తుంది. సో ఇక్కడికి టాప్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఆ తర్వాత టాప్ ప్లస్ చేస్తే టాప్ అనేది 0లోకి వచ్చింది. ఆ తర్వాత ఏమన్నాడు, స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్. స్టాక్లో ఉన్న టాప్లో మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చెయ్యి అంటున్నాడు. ఓకే, సో మనం ఫస్ట్ ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాం, 5 ఎలిమెంట్స్ అనుకున్నాం కదా. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి, 10, 20, 30, 40, 50. ఇది మాత్రమే చూడండి, ఇవి చూడకండి. ఓకే, 10, 20, 30, 40, 50 ఈ 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 10. సో ఆ 10 ఎలిమెంట్ టాప్ పొజిషన్లోకి రావాలి. అదే కదా ఇక్కడ కండిషన్, స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్ అంటే. సో 10 అనేది స్టాక్ టాప్ ఈక్వల్ టు 0 కండిషన్కి వచ్చింది. టాప్ పొజిషన్లో అంటే 0 పొజిషన్లో ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ని చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ ఏంటి, టాప్ ఈక్వల్ టు సైజ్ -1. సో ఇది ఇఫ్ కండిషన్ కదా. ఇఫ్ కండిషన్ ఏంటి, టాప్ ఈక్వల్ టు సైజ్ -1. ఇప్పుడు టాప్ పొజిషన్ ఎక్కడుంది, 0లో ఉంది. అంటే 0 ఈక్వల్ టు సైజ్ ఎంత 5. 5 - 1 అంటే ఎంత 4. సో 0 ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎక్కడికి రావాలి, ఎల్స్ కండిషన్లోకి రావాలి. ఇదే కదా ఎల్స్ కండిషన్. సో ఎల్స్ కండిషన్లో ఏమన్నాడు, టాప్ ప్లస్ అన్నాడు. ఇప్పుడు టాప్ ఎక్కడుంది, 0లో ఉంది. 0 అనేది ప్లస్ అయితే 0 + 1 ఎంత 1. అంటే ఇప్పుడు టాప్ అనేది ఎక్కడికి రావాలంట, 1 పొజిషన్లోకి రావాలి. సో 0, 1 ఇక్కడే కదా 1. సో ఇది టాప్ అవుతుంది, అంతేగా చెప్పింది వాడు. టాప్ అనేది ప్లస్ చేయమన్నాడు. సో ఇది టాప్ అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయమన్నాడు, స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్. స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్. నేను ఇప్పుడు ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి, 20 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో 20 అనే ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, 1 పొజిషన్లో ఇన్సర్ట్ అవ్వాలి. సో 20 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. ఆల్రెడీ 0 పొజిషన్ 10 ఉంది కాబట్టి 10 అనేది ఇక్కడ రాశాను. ఓకే, సో 20 అనే ఎలిమెంట్ ఇక్కడ ఇన్సర్ట్ అయింది. సో ఇది స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్ అంటే. మళ్ళీ చెక్ చేయాలి, ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1. ఇప్పుడు టాప్ ఇప్పుడు ఎక్కడుంది, 1 పొజిషన్లో ఉంది. సో 1 ఈక్వల్ టు సైజ్ -1 అంటే ఎంత 4. 1 ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎల్స్ కండిషన్లోకి రావాలి. అప్పుడేమవుతుంది, టాప్ ప్లస్ అవుతుంది. ఎల్స్ కండిషన్ అదే కదా, టాప్ ప్లస్ అంటే 1 + 1 ఎంత 2. అంటే 2లోకి మనకి ఇప్పుడు టాప్ అనేది రావాలి. 2లోకి రావాలంటే ఇదే కదా 2. సో ఇక్కడికి టాప్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఏంటి, స్టాక్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్. సో మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను 30 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను అనుకోండి. సో అది 2 పొజిషన్లో ఉందన్నమాట. ఓకే, మళ్ళీ పుష్ ఇఫ్ కండిషన్ని చేయాలి. ఇఫ్ కండిషన్ ఏంటి, టాప్ ఈక్వల్ టు సైజ్ -1. టాప్ ఇప్పుడు ఎక్కడుంది, 2లో ఉంది. 2 ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ ఎల్స్ కండిషన్లోకి రావాలి. ఏంటి, టాప్ ప్లస్. సో 2 + 1 ఎంత 3. సో 3 కాబట్టి ఇప్పుడు థర్డ్ పొజిషన్కి టాప్ అనేది రావాలి. ఓకే, సో థర్డ్ పొజిషన్లోకి టాప్ అనేది వచ్చింది. ఆ తర్వాత టాప్ ఈక్వల్ టు సైజ్, స్టాక్ ఈక్వల్ టు టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్. స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు ఎలిమెంట్. సో ఎలిమెంట్ అనేది టాప్కి వచ్చింది. నేను 40 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను, అది 3 పొజిషన్లో ఉంది. ఓకే, ఆ తర్వాత మళ్ళా ఇఫ్ కండిషన్ని చెక్ చేస్తుంది. టాప్ ఈక్వల్ టు సైజ్ -1. ఇప్పుడు టాప్ ఎక్కడుంది, 3లో ఉంది. సో 3 ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్.
కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి రావాలి. ఎల్స్ ఏంటి? టాప్ ప్లస్ ప్లస్. సో 3 + 1 ఎంత? 4. సో 4 దగ్గరికి టాప్ అనేది రావాలి, అంతేనా? సో 0 1 2 3 4. ఇప్పుడు 4 దగ్గరికి టాప్ అనేది వచ్చింది, ఇది టాప్. ఇప్పుడు టాప్లో మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. నేను 5 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాను, అంటే 50. ఓకే, 50ని నేను ఇన్సర్ట్ చేశాను. సో టాప్ ఏంటి? 50లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1. ఇప్పుడు టాప్ ఎక్కడుంది? 4 ఉంది. 4 = 4 అయితే కండిషన్ ఏమైంది? రైట్ అయింది. కండిషన్ రైట్ అయితే మనకి ఏమని డిస్ప్లే అవ్వాలి? ఓవర్ఫ్లో అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ ఏమైంది? ఓవర్ఫ్లో అనేది డిస్ప్లే అయింది. దాంతో స్టాక్ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇది ఇన్సర్షన్ పార్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో పుష్ ఆపరేషన్ మీకు అర్థమైందా? సో స్టెప్ 2 ఏంటి? పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వీడియోలో.